జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రెహమత్ నగర్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందంటున్నారు స్థానికులు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనంతరం ప్రయాణికుల ఇబ్బందులు పెరిగాయని, తక్షణమే బస్సుల సంఖ్య పెంచాలని రెహమత్ నగర్ ఓటర్లు కోరుతున్నారు. రెహమత్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పోటీలో నిలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 10 రోజుల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతా ఉంది. ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంది, ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు అదేవిధంగా డివిజన్లలో ఏ అభివృద్ధి పనులు ప్రధానంగా చేయాల్సి ఉంది, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ విధమైనటువంటి ఇబ్బందులు గతం నుంచి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి రెహమత్ నగర్ డివిజన్లోని భాగ్యలక్ష్మి నగర్లో ఉన్నాం. ఈ యొక్క నగర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ యొక్క రెహమత్ నగర్ డివిజన్ ఓటర్లతో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో నివాసులు ఉంటున్న వారితో మాట్లాడదాం. తాత మీ పేరేం పేరు? సత్యనారాయణ. ఎం సత్యనారాయణ. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు? 30 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఓన్ హౌసా మీది రెంటా? రెంటే సార్. రెంటే ఉంటారు. ఏం చేస్తావు నువ్వు? ఏం లేదు, ఇంతకుముందు పని చేసినాను, పార్కులో చేసిన, పార్కులో గవర్నమెంట్కి అయిపోయింది. మళ్ళీ ఏటీఎంలో చేసిన, ఏటీఎంలో 3 సంవత్సరాలు ఆడ సిటీ కెమెరాలు వచ్చినా తీసేసారు. ఇప్పుడు ఏం లేదు సార్. పెన్షన్ గిట్ల వస్తుందా మీకు? ఏడ పింఛన్ రావట్లేదు సార్. నాది ఆపరేషన్ అయింది, కుక్కడపల్లి దాంట్లో ఉన్నాను. ఉంటే నాది 40% ఉండే సార్ పాతది. ఆ పాతది ఏమవుతుందంటే గాంధీలో పోయి 2 సార్లు చేయించిన సార్. 2 సార్లు చేస్తే 25% ఇచ్చింది సార్. వాళ్ళు మండల ఆఫీస్ వాళ్ళు ఏమంటారు, నీ 40% తీసుకురా, నీ పింఛన్ ఇస్తాం. కలెక్టర్ దగ్గర పోతే పింఛన్ ఇస్తాం, నీ 40% ఇస్తలేరు సార్. ఏం చేయాలి? నా బాధ ఇట్లా అయిపోయింది. ఎవరు దిక్కు లేకుండా రోడ్డు మీద ఏదో ఒకరు నాకు సాయం చేసి ఫుడ్ పెడుతున్నారు సార్. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? డ్రైనేజీ, రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రెహమత్ నగర్ చౌరస్తా ఉందా సార్, ఆడైతే మరీ చాలా ప్రాబ్లం ఉంది సార్. బస్సు పోవాలంటే కష్టం ఉన్నది. మాకు కూడా ఇబ్బంది, ఎక్కాల దిగాలంటే కూడా బస్సులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి నాది పరిస్థితి ఏంది సార్? ఇంకా డ్రైనేజీతో పాటు ఇంకేం సమస్యలు ఉన్నాయి? సమస్య రోడ్డు చెప్పినా కదా సార్, రోడ్డు సమస్య. ఇప్పుడు బస్సు రోడ్డు సమస్య, అది కూడా సమస్య ఉంది. రోడ్లు సరిగా లేవు సార్. మళ్ళీ ఇంకా ఏం చేస్తాం సార్? మా అటువంటి వాళ్ళు పోవాలంటే కష్టం సార్. ఎవరైనా పట్టుకోమంటే ఎవరు పట్టుకుంటారు. మంత్రులు కూడా మీ ఇండ్లకి వస్తారు, మరి మంత్రులను ఏమన్నా అడిగిరా? నాకు పెన్షన్ రావట్లేదు ఏమంటే? అడిగినాను సార్. అడిగితే ఏమంటుండంటే ఆన్లైన్లో చెప్పి నువ్వు సర్టిఫికేట్ అయితే మీరు లేనిది నాకు ఎవరు ఇస్తారు సార్ అని అన్నా. అంటే ఎలక్షన్ తర్వాత అవుతుంది అంటారు సార్. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యతో పాటు కానీ రోడ్లు మరమ్మతులు అంతంత మాత్రంగా చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ఈ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరేం పేరు? భాస్కర్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తుంటానండి. ఓకే, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడనే మీరు 20 years నుంచి ఉంటున్నాయి ఇక్కడ రెహమత్ నగర్. రెంటెడ్ అండి. ఎట్లా ఉంది నియోజకవర్గ పరిస్థితి, ఏ విధంగా ఉంది? ఇంకా ఎటువంటి డెవలప్ చేస్తే బాగుంటుంది ఏంటి? డెవలప్మెంట్ విషయానికంటే వచ్చేసి రోడ్లు ఒకటి, డ్రైనేజీ, బస్ సౌకర్యం కొంచెం కల్పిస్తే బెటర్ అని అనుకుంటా. ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు, కానీ పార్టీ పరంగా కాదు, వచ్చిన స్థానిక పరిస్థితులను ఎలా సద్వినియోగం చేయాలి అన్నది గుర్తించి మమ్మల్ని చేస్తే చాలు, అంతకన్నా ఇంకేం లేదు. వరుసగా 3 సార్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, అయినప్పటికీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ కానటువంటి పరిస్థితి ఉంది. అది ఇంకా వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాకపోతే ఎందుకు ఆపేశారో తెలియదు. కానీ మేము పబ్లిక్గా ఒక స్థానికునిగా కోరేది ఏంటంటే ఒకటి రోడ్లు, డ్రైనేజీ, వాటర్, బస్ కన్వెంట్, ఇది ఉంటే చాలు ఈ రెహమత్ నగర్ ఏరియాకి వచ్చేసి. అది ప్రధానంగా రెహమత్ నగర్లో ప్రధానంగా కూడా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లు కూడా ఎక్కడికక్కడ గుంతలు పడి ఎప్పుడో వేసిన రోడ్లు కూడా ఉన్నాయి. వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది ఇక్కడ?
వర్షాలు వస్తే ఇంకా ఆ రోజు కొంచెం దారుణంగానే ఉంటుంది. కొన్ని రోడ్లు బ్లాక్ అయిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. 2 వీలర్ కూడా రాని సిచ్యువేషన్ ఉన్నాయి కొన్ని చోట్ల. అది గమనించి కొంచెం చేస్తే బాగుంటుందని మనవి. ఇంకా ఎటువంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఈ యొక్క రెహమత్ నగర్ డివిజన్లో కావచ్చు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏమేమి ఉంటే బాగుంటుంది? ఏమేమి ఉంటాయంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పలేను, కానీ మేమున్న ఏరియాలో అయితే నేను చెప్పినవి చాలు. అంతకన్నా ఇంకా ఏమీ కోరుకోవాలని అనుకోవట్లేదు. ఫ్రీ బస్ వచ్చేసి పెట్టిన తర్వాత పిల్లలు కాలేజీలకు వెళ్ళాలన్నా, స్కూళ్ళకి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి ఎవరైనా బస్సులో జర్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులు చాలా తక్కువైనా అనిపిస్తుంది, కానీ బస్సులు తక్కువయ్యాయా పబ్లిక్ పెరిగారా ఫ్రీ అన్నది మాత్రం చూస్తేనేమో పబ్లిక్ పెరిగారు. దానికి తగ్గట్టు కొంచెం బస్సులు కూడా వేస్తే బెటర్ అనిపిస్తుంది. బాగా ఇప్పుడు స్కూల్ పిల్లలు పొద్దున పోయేటప్పుడు అయితే చాలా ఇబ్బంది, ఫుట్బోర్డ్ మీద నిలబడే వెళ్తున్నారు. అది చూస్తే ఒక్కోసారి భయం కూడా అనిపిస్తుంది. పిల్లల్ని బస్సులో పంపించాలా వద్దా అని కూడా. ఇబ్బందులు పడ్డ రోడ్లు అవన్నీ చూస్తుంటే ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఏంటి? చాలా అండి, ఎందుకంటే ఒకటని కాదు, రోడ్డు వల్ల అయితే చాలా. ఇంకా రోడ్డు మీద గుంతలు ఉంటే, రోడ్డు సరిగా లేకపోతే ఎలాంటిది అన్నది ఆల్రెడీ అందరికీ తెలుసు, అది ఏం జరుగుతుంది అన్నది. అదొక్కటి కొంచెం చేస్తే బెటర్ అని. రోడ్లపైన ఎక్కడికక్కడ డ్రైనేజీ వాటర్ నిండిపోయి ఉంటున్నాయి, అంతేకాకుండా ఫ్లో అవుతూ ఉన్నాయి. అవును, అదైతే కరెక్టే. ఎందుకంటే పరిష్కారం ఉంటే బాగుంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ మార్చాలి అంతే. డ్రైనేజ్ వ్యవస్థ మారితే ఆటోమేటిక్గా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేసి కొన్ని హైట్లు ఇవ్వడం వల్ల, కొన్ని రోడ్డు డౌన్ అవ్వడం వల్ల కూడా అక్కడ నీళ్లు స్టోర్ అయిపోయి అక్కడ కొంచెం మురిగ్గా ఏర్పడడం అలా జరుగుతుంది. ఇంకా ప్రధానంగా ఈ సమస్యలతో పాటు ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా ఈ డివిజన్కి సంబంధించి? ఇంకా ప్రధాన సమస్యలు అంటే మనకేమంతగా కనిపించదు. చేసేటివి చేసుకోవాలి, చేసేవన్నది మనకైతే మెయిన్ అయితే ఇవి రీజన్. ఇది ఓవరాల్గా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు అంటూ కూడా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేయడం, అంతేకాకుండా వాటి యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచాలి, నూతనమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగానే వర్షాల సమయంలో కూడా నల్ల నీళ్లలో ఈ యొక్క మురుగునీరు కలుషితం అవుతూ ఉంది అనేది కూడా ఈ యొక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క నియోజకవర్గంలో చిన్న చిన్న గల్లీల్లో కూడా రోడ్లు సరిగా లేవనేది కూడా ప్రధానంగా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. జూబ్లీ హిల్స్ లో గెలిచేదెవరు? తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో జూబ్లీ హిల్స్ లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజా గొంతుక రాజ్ న్యూస్ సంకల్పించింది. స్థానిక ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఓటర్లు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆటో వాళ్ళ ఉన్నారు. బ్రదర్, మీ పేరేంటి? నా పేరు మహేష్ బ్రో. ఓకే, ఎక్కడ మీరుండేది? ఇక్కడ ఓటరేనా? ఇక్కడ ఓటరే, గాయత్రి హిల్స్లో ఉంటాం మేము. ఓకే, ఎట్లా ఉంటాయి మీరుండే ఏరియాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే రోడ్లు బాగాలేవు. మాకేందంటే ఇంతకుముందు గోపీనాథ్ అన్న మంచిగా చేసిండు, ఆయననే వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రోడ్లతో పాటుగానే ఇంకేం సమస్యలు ఉన్నాయి మీ గాయత్రి హిల్స్లో? డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. వర్కింగ్ అంటే ఇక ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే ఎటువంటి వర్క్ చేయట్లేదు ఇక్కడ, అది మెయిన్ అయితే. ఇంకా డెవలప్ చేయాలంటే ఏమేం కావాలని కోరుకుంటా ఉన్నారు మీరు? ఇంకా ఏం కావాలంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గియాలి. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్సెస్ పెట్టిండు. ఇప్పుడు దాంట్లో మా పిల్లలు, మేము గరీబ్ వాళ్ళం ఇక్కడ. ఇప్పుడు నాన్నల కాలం నుంచి వచ్చి ఇక్కడ పీజీఆర్ ఇచ్చినప్పటి నుంచి మేము ఉన్నాం. ఆయనని మేము నమ్మినాం కాబట్టి మాకు మంచిగా చేసిండు. ఇప్పుడు గోపీనాథ్ అన్న నమ్మినాం, ఆయన చనిపోయిండు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ వస్తుంది కాబట్టి మాకు హ్యాపీ. ఏం చేస్తే బాగుంటుంది నియోజకవర్గానికి అని అడుగుతాం. నియోజకవర్గానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గియాలన్న. మాలాంటి పేదోళ్ళు అయితే పిల్లల్ని చదివించలేరు, అది నా ప్రాబ్లం. అది ఇంకోటి ఆటోలు, ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఆటోలను కూడా చాలా దెబ్బతీసారు. అది కూడా కొద్దిగా ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే ఆటో వాళ్ళకి సంవత్సరానికి ఇంత అని ఇస్తారు. మాలాంటి వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదే అమలు చేయట్లేరు, అది ఇక్కడ నడుస్తున్న సిచ్యువేషన్. అది ఆటో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వారికి ఆర్థిక చేయూతను అందించడంతో పాటుగానే నియోజకవర్గంలో అటు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికపై ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. గెలుపోటములు ఎవరో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్.